అలా ఒకసారి లింగంనేని శివరామప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, మహానాడు ఎలాంటి స్ఫూర్తి నింపింది తెలుగుదేశంలో, తెలుగుదేశం క్యాడర్స్లో? అసలు దేదీప్యమానంగా, అసలు అంటే ఇంకా మనం మాటల్లో చెప్పలేం. రామారావు గారిని కూడా స్వర్గం నుంచి తీసుకొచ్చి ఏఐ ద్వారా ప్రసంగించేలా చేశారు. ఇలాంటి అద్భుతాలు అంటే 14-19 మధ్య అమరావతిలో చూపించిన గ్రాఫిక్స్కి అదనంగా వాల్యూ ఎడిషన్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరుగా రామారావు గారిని తీసుకొచ్చేసి మహానాడు వేదిక మీద నుంచో పెట్టేశారు. ఎలా అనిపించింది మీకు? నమస్కారం అండి అందరికి. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, శ్రేణులకి ఒక పండగ లాంటిది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరిగేటప్పుడు మనం మొట్టమొదటి మహానాడు 1983లో విజయవాడలో జరిగినప్పుడు ఆ రోజు 26, 27, 28 తారీఖులో జరిగింది. అది మొట్టమొదటి మహానాడు. అంటే మొట్టమొదటి తెలుగుదేశం మహాసభ అని పెట్టారు దాన్ని. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అయితే ఆ రోజున హేమాహేమీలందరూ, భారతదేశంలో ప్రతిపక్షంలో ఉన్న హేమాహేమీలందరూ హాజరయ్యారు. అదేవిధంగా అక్కడి నుంచే ఒక దేశ రాజకీయాలకు నిర్దేశం జరిగింది. ప్రతిపక్షాలలో ఐక్యత తీసుకురావడం జరిగింది. అదే మహానాడు ఏదైతే 1983 మహానాడు ఏ రోజైతే సంకీర్ణ రాజకీయాలకి పునాది వేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ అయినా రానివ్వండి. అటువంటిది ఇవాళ కడపలో జరిగింది. ఓకే, మీరు అన్నది సరే. ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఏదో జనాల హుషారు కల్పిస్తానికి చేసే. దాని బదులు లింగంనేని గారు, దాని బదులు 83 నాడు మొదటి మహానాడులో ఎన్టీఆర్ గారి ప్రసంగాన్ని యాజిటీస్గా చూపించుంటే నిజంగా సంతోషించుండేవాళ్ళం కదా. అంటే అది ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇవాళ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత చూడని రోజులు, బట్ ఆ వేదిక మీద చూడటం వేరు కదా సార్. ఆ వేదిక మీద చూడటం వేరు కదా. అంటే ఆయన ఆ రోజు భాష తప్ప ఇవాళ సరిపడా రావాలంటే అదేంటంటే ఒక కొత్తదనం చూపించారు. దాన్ని మనం పెద్ద నేను తప్పు పట్టట్లా, బట్ ఒరిజినల్ ఎన్టీఆర్ ఏం మాట్లాడారని కూడా చూపిస్తే బాగుండేది కదా. జనం కోరికండి అది. అది నేనే తప్పు పట్టాల్సిన పని లేదు, తప్పు పట్టట్లేదు సార్, తప్పు పట్టట్లా. అది కూడా చూపించుంటే బాగుండేది కదా అంటున్నా. అయితే ఈ మహానాడుకి మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు విషయంలో మాట్లాడుతా ట్రబుల్ షూటర్ ఆయన అని అన్నారు కదా. ఇప్పుడు దానికి నేను ఇంకొక ట్రబుల్ షూటర్ని యాడ్ చేస్తున్నాను, టీడీపీ నారా లోకేష్ గారు. ఎందుకంటే అది ఒక సంక్షోభం నుంచి పుట్టిన మనిషి ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజునైతే అరెస్ట్ చేశారో ఆ రోజున క్యాడర్లు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటాం, అలాగే కేసుల విషయంలో ఇచ్చేయటం, ఢిల్లీ వెళ్ళి మాట్లాడటం, ఇక్కడ తర్వాత భువనేశ్వర్ గారిని నిజం గెలవాలి దీనిలో ఆ ప్రోగ్రామ్స్ లో పంపించడం, అట్లా ఆయన పూర్తి స్థాయిలో ఏ విధంగా సమన్వయం వచ్చాడో చూసాం. నరేంద్ర గారు ఆగండి, కొద్దిగా వినండి. ఎందుకంటే మీరు వింటం నేర్చుకోండి, తర్వాత మీరు మాట్లాడాలి. ఎందుకంటే వెంటనే మరి ఇందాక నుంచి మీరు పాసిపోయింట్ అయ్యాలని చెప్పి ఇలా మేము 30 ఏళ్ళు అయిందండి. 30 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95 లో. ఆ రోజున మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శించారు. మీరు ఎవరిని విమర్శించారు? ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా విమర్శించారో చూసాం. మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా విమర్శించారో చూసాం. కాబట్టి వద్దు, దానికి వెళ్ళొద్దు. కుటుంబ సభ్యులు కొత్తగా వద్దు, దాని టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు మాట అనేసి తెలివిగా కొత్తగా అనేది చాలా తప్పు విషయం. ఒక నాయకుడిని అధికారాన్ని అడ్డుపెట్టి చంపించింది ఆ ఘనత ఎన్టీ రామారావుకి వచ్చిందనే విషయం అందరికీ ప్రజలందరికీ తెలుసు. మీరు అబద్ధం లేదు కానీ ఇవాళ దాని గురించి అట్లా ఆపి తర్వాత అది 3 గంటల టాపిక్ ఇదే 99 లో చేసేయాలండి ఇది వరకు. దానికి కాబట్టి అది ఆపేసేయండి. మనం ఇవాళ మహానాడు గురించి మాట్లాడుతున్నాం. నేనేదో లోకేష్ గారు అంటే నేను ఒక విశ్లేషణగా మాట్లాడుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చేసినా మంచి చేసాడని చెప్తాను అక్కడ. అది కాకపోతే ఈ రోజు మీరు ఏంటంటే తొందరపడిపోయి ఎదుటి వాళ్ళని ఏమీ మాట్లాడనివ్వకూడదనే పరిస్థితిలో వచ్చి ఏది ఎంతసేపు వెనుపోట్లు అంటే ఆ తర్వాత 99 ఎలాగెచ్చారు
99 ఎలా గెలిచారు? మీరు ఒంటరిగా ఎప్పుడైనా గెలిచారా? మీరు అనలిస్ట్ గా మాట్లాడుతున్నారా? మీరు అనలిస్ట్ గా మాట్లాడేటట్టయితే ఒక్కసారి చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలిచినటువంటి ఒక్క ఎలక్షన్ చూపించండి. మీరు 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 అనలిస్ట్, మీరు అనలిస్ట్ అయితే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఏ రోజు గెలవాలా? అడిగారు ప్రజలు ఏ రోజు ఒక యాక్సెప్ట్ చేయాలా? అడిగారు కదా, సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఇవ్వండి, మీరు చెప్పండి. ఒంటరిగా ఎప్పుడు గెలిచారు? 1983లో కూడా 89లో కూడా సంజయ్ విచార మంచితో కలిసే పోటీ చేసింది టీడీపీ. తర్వాత వినండి చెప్పండి. ఎందుకు మధ్యలో అన్నిటికీ ఎంటర్ప్రైడ్ ఊరికే వచ్చేస్తారు? వాస్తవాలు చెప్తుంటే వినడానికి మీకు లేదు. మీరు 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏదో ఒక పార్టీతో సంకీర్ణంగానే ఉంది. ఇది దేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ 1983 మహానాడు. అది చెప్తున్నా, వింటలా మీరు? అది మీరు ఎంతసేపు ఏంటంటే ఒకే లైన్ మీరు సంకీర్ణం అనే పదాన్ని జతపరుచుకుని నరేంద్ర గారు డిబేట్ అంటే కాసేపు ఆగి ఎదుటాళ్ళు ఏం చెప్తున్నారు విని మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడటం అనేది సంస్కారం. అట్లా విన్నాం. మీలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నానో మీకు తెలీదు, నేనేం చెప్తున్నానో మీకు తెలీదు, చెప్పండి మీకు తెలీదు. మధ్యలో వచ్చేసి మీరు ఇది దూరిపోతున్నారు. విన్న తర్వాత మీరు విమర్శించడానికి అవకాశం వస్తుంది. మీరు పూర్తిగా వింటే విమర్శించడానికి అవకాశం, అప్పుడు విమర్శించండి. నేను కాదన్నా, విమర్శ మీ హక్కు, ఎవరి హక్కు అయినా సరే. మీది నాది, మీరు ప్యానెల్లో కూర్చున్న వాళ్ళందరూ మీరు అనలిస్ట్ గా మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. ఈ అనలిస్ట్ గానే మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడ నన్ను ఎక్కడ మాట్లాడించారు? ముందే కాదు తెలుగుదేశం. రైట్ నరేంద్ర గారు ఆయన కంప్లీట్ చేయండి. వస్తా నరేంద్ర గారు, లెట్ హిమ్ కంప్లీట్. నేను వస్తా. మీకు అవసరమైన చెప్పాలా? మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పాలా? నాకు ఇష్టం వచ్చినట్టు చెప్పమంటారా? న్యాయపరంగా మాట్లాడండి. నేను అసలు ఇంతవరకు ఏం మాట్లాడలా. మాట్లాడుతూ మొదలెడుతుంటేనే మీరు అడ్డం వచ్చారు. అర్థమైందా? అంటే ప్రిడిక్ట్ చేస్తున్నారు మీరు ముందే. నేనేం మాట్లాడలే ఇంతవరకు. రైట్ శివరాం ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్ సార్. నరేంద్ర గారు మీ దగ్గరకు వస్తా. మీరు అవునన్నా కాదన్నా, ఇవాళ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్ గా లోకేష్ గారు వచ్చాడు. దాన్ని మీరు అవునన్నా కాదన్నా నాకు అబ్జెక్షన్ లేదు. అది క్లియర్ గా కనపడింది. మొన్న మహానాడులో కనపడింది. మహానాడులో సమయపాలన చేయటం కానీ, అక్కడ జరిగిన అరేంజ్మెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా జరగడానికి కారణం లోకేష్ గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నిజాలే మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ఉంటే ఈయన కొన్నిట్లో కనబడుతున్నాడు. అది మనం కాదంటానికి వీల్లేదు. అంతేగాని మన ఇష్టం లేదు కాబట్టి మనం ట్రబుల్ షూటర్ కాదు, మనకేదో కాబట్టి ఇది కాదు, మేమేదో ఇది వరకు ఏదో అన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఈ విధంగా అంటే కుదరదు, ఇవన్నీ కాదండి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. ఇవాళ రాయలసీమనే తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ఏ రోజునైతే రాయలసీమ కరువు కోసం జోలి పట్టాడో ఆ రోజు నుంచి నెత్తి పెట్టుకుంది రాయలసీమ. 2004 వరకు కూడా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తిరుగు లేకుండా నిలిచింది. తర్వాత దెబ్బతింది, కాదంటలేదు. అయితే ఇవాళ ఏంటంటే అవకాశం వచ్చింది. 10 సీట్లకి దాదాపు 7 సీట్లు గెలిచారు. అక్కడ పెడదాం అనుకున్నారు, పెట్టారు, సక్సెస్ఫుల్ గా జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకటి, నేను దీంట్లో కూడా గురుమూర్తి గారిని, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి 2 విషయాలు మాట్లాడారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇవాళ ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అని ఒకటి అన్నారు. అది నిజంగా మన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అమలు చేయటం మొదలెడతారా? ఒకటి. రెండోది, లోకేష్ గారు కూడా ఇవాళ కార్యకర్తల సంక్షేమ నిధి ఇవన్నీ ఇప్పుడు ఇవాళ 6 పాయింట్స్ చెప్పినా కానీ అవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉన్న
దాంట్లో ఉన్న పాయింట్సే కొత్తగా ఏం లేవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం చూసుకుంటుంది అనేది మాత్రం తిరుగులేని సత్యం. 140 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అది ఎవరో అవునన్నా కాదన్నా సంక్షేమం కోసం కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కాదనలేని సత్యం. అయితే అదే కార్యకర్తలే నిలబెడుతున్నారు పార్టీ, అందుకనే నిలబడుతుంది కూడా పార్టీ. అది గుర్తించకుండా మనం ఎంతసేపు విమర్శించడానే పోతే, ఎంతసేపు పాత్రకే పచ్చలాగా పాడిందే పాడరా అన్నట్టు పాత తీసుకొచ్చి ఊరికి ఏదో మాట్లాడిస్తే దాని వల్ల ఫలితం ఉండదు. మీరు కొత్తగా ఏమి తప్పులు జరిగినాయో చెప్పండి, అక్కడ ఏమి ఫాల్స్ జరిగినాయో చెప్పండి, ఏమి చేయలేదు చెప్పండి. మీరు అడుగుతున్నారు సూపర్ 6 అమలు చేయలేదు, అడగలేదు, తప్పులేదు, ఖచ్చితంగా అడగాలి కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదని. వాళ్ళు సమాధానం చెప్తారు. ఇవాళ ఏది 2 పథకాలు రేపు అమలు చేస్తా ఉన్నారు. ఒకటి ఏది మన తల్లికి వందనం ఈ నెలలో అమలు చేస్తా ఉన్నారు. తర్వాత రైతు భరోసా కూడా అమలు చేస్తా ఉన్నారు. ఆగస్టు 15 నుంచి ఇంకొక మన మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తా ఉంటున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నారు. దాంట్లో మీరు ఏదైనా సరే ప్రజల తరఫున అడిగే హక్కు ప్రతిపక్షంగా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరో కాదనలేదు. ఎందుకు మీరు అమలు చేయట్లేదు అనేది మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ ఒకటి నేను అనేది ఏంటంటే, విమర్శించడం కోసం విమర్శించకూడదు, పాయింట్స్ పెట్టి విమర్శించండి. మొన్న కొన్ని విషయాల్లో అసలు పాయింటే లేకుండా ఎదుటి వాళ్ళకి ఆయుధం మీరే అందించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి నేను ఒకటే చెప్తున్నా, వర్షా భూములే ఉదాహరణ చెప్తున్నా. టీసీఎస్ కి 99 పైసలకు ఇచ్చారు, వర్షా భూములకి 99 కాదు. కానీ సాక్షితో సహా తప్పు రాసి జగన్మోహన్ రెడ్డి గారి నోటితో కూడా అదే విధంగా మాట్లాడించి మీరు ఎదురు చెప్తున్నారు. అందుకని ముందు ఏదైనా సరే ఒక డీల్ చెప్పేటప్పుడు దాని మీద కొద్దిగా ఎక్సైజ్ చేసి నిజాలు చూసి విమర్శించాలి తప్ప ఏదో విమర్శించేసి మనం విమర్శించేసాం జనంలోకి వెళ్ళిపోయింది అనుకుంటే కాదు. ఇవాళ ఇది వరకు ఏదైతే జరిగిందో ఆ తప్పులు గ్రహించి వెంటనే రియాక్ట్ అవుతారు తెలుగుదేశం పార్టీ. రైట్ అండి. శివరాం ప్రసాద్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకి వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. ఒకసారి వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. కాబట్టి అది కూడా మీరు పరిగణలో తీసుకుని మీరు ఏంటంటే చెడుగా మంచిగా చూడటం నేర్చుకున్న రోజున మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ప్రజాస్వామ్యం. శివరాం ప్రసాద్ గారు, ఒకసారి వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. ఆయన అడిగారు, మీరు ఒక ప్రశ్న వేశారు తెలుగుదేశం పార్టీకి. అదేంటండి? మొదట ఒక ప్రశ్న వేశారు శివరాం ప్రసాద్ గారు. 99 పైసలకి ఎలా ఇచ్చారు? ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అండి. మీరు మొదలెడతారా? ఆపరేషన్ క్లీన్ ఏదైతే శివరాం ప్రసాద్ గారు అడిగారో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయి. ఎందుకంటే సంస్థాగతంగా కూడా గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్పారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో దాన్ని అమలు చేసి తీరుతాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచే సంస్కరణలు అనేవి మొదటి నుంచి కూడా వచ్చినటువంటి పార్టీ. ఎందుకంటే మీరు చూడండి, బహుశా భారతదేశంలోనే, ఈ రాష్ట్రం కాదు భారతదేశంలోనే ఈ విధంగా ఒక క్రమశిక్షణగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేసి ఒక మహానాడు పెట్టుకుని ఆ మహానాడులో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి ప్రజాస్వామ్య పద్ధతి ఏ పార్టీలో కూడా లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము ఎన్నిక నామినేషన్ అది నామినేషనేనండి. నామినేషన్ ఎవరు కంటెస్ట్ చేయరు. గ్రామ స్థాయిలో కూడా ఒకళ్ళిద్దరు అనుకుంటాం, తర్వాత కూర్చొని అది నామినేషన్ అలా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రామ స్థాయిలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. గ్రామ స్థాయి సంగతి వదిలేయండి సార్. మండల స్థాయిలో కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంటే మొత్తం రాష్ట్రం అంతా నామినేషన్ పద్ధతిలో నడుస్తుందా? ఎన్నికలు ఉండవా? కూర్చొని ఎన్నిక చేసుకుంటామండి. ఎవరైతే ఇద్దరు పోటీ పడ్డారు అనుకోండి, ఈసారి నువ్వు చేసుకో, నువ్వు ఈ పదవిలో ఉండు. ఇట్లా ఒకటి. రెండో ప్రశ్న ఆయన అడిగిన క్లీన్ పాలిటిక్స్కి చెప్పారు, ఒకటి ఎన్నికని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఎంతో యాంటిసిపేట్ చేశారు కదా, ఎందుకని? వాసుదేవ్ గారు ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఇసుక మట్టి దందాలు అవి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అనేది ఉంది. మరింత స్ట్రెంత్ అయినాయి సార్, అవి మరింత స్ట్రెంత్ అయినాయి. దాదాపు 68 నియోజకవర్గాలు. చెప్పండి ఆయన సమానం చెప్తారు మీరు అడిగితే. సార్ నన్ను చెప్పమంటారా? ఒకే ఒక ప్రశ్న, ఆయన ఏదో ఒక్క ప్రశ్న